అమరావతి రాజధాని త్వరలోనే ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోనుంది. మంత్రి నారాయణ గారి కృషితో అమరావతి అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతోంది. నిర్మాణ పనులకు నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంకు నుండి 13,400 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు నుండి 5,000 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కింద 1,560 కోట్లు మంజూరయ్యాయి. 3 సంవత్సరాల్లో రాజధాని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల కోసం 64,721.48 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన సీఆర్టీఏ సమావేశంలో అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఆమోదం పొందిన 73 ప్రాజెక్టులలో 59 పనులకు 37,702.15 కోట్ల విలువైన టెండర్లు ఫైనల్ అయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, కరకట్ట రహదారి కోసం 16,871.52 కోట్లతో 19 టెండర్లు త్వరలోనే పిలవనున్నారు. మంత్రివర్గం ఉపసంఘం సమావేశంలో పాల్గొని 31 సంస్థలకు భూములు కేటాయించాలని నిర్ణయించి ఆమోదం పొందారు. ప్రభుత్వ ఖజానాపై భారం లేకుండా, ప్రజల పన్నుల నుండి ఖర్చు పెట్టకుండా రాజధాని నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ గారు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధితో కంపెనీలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రం ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా ఎదుగుతుంది. వచ్చే నెల నుండే 20,000 మంది రాజధాని నిర్మాణంలో పాల్గొనబోతున్నారు. అమరావతి వైభవం మళ్లీ పరిపూర్ణం కానుంది.